పిల్లలు మాట్లాడి వాళ్ళు మా టీంలో వాళ్ళు మా పిల్లలే, మీరందరూ కూడా మా పిల్లలే కనుక దేవునిలో మనందరం కూడా. కనుక ఈ రీతిగా ప్రభువు నాకు ఒకటి ద్వారాలు తెలుస్తూ ఉంటాయి. కనుక సేవలో అన్నిటిగా పాల్గొంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా సువార్తలో ఎంతో అధికంగా ప్రభు మరి ప్రార్థన చేయంటారు సొలొమోను కొన్నిసార్లు. అంటే ప్రార్థన ముఖ్యము. ఇక్కడ మనం చదువుకున్నది అదే, రోదన చేయ స్త్రీలను. ఇప్పుడు వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు, మనం యుద్ధ భూమిలో ఉన్నారు కనుక మనం ఏం చేయాలా? ఆత్మల కొరకు రోదన చేయాలి, ఎదురించు వారి కొరకు రోదన చేయాలి, మరి కొట్లాడే వాళ్ళ కొరకు రోదన చేయాలి. కనుక ఈ ఎదురుపులు మేము ఎన్నో సిటీలో ఇక్కడ ఏమి లేవు దేవుని దయ వల్ల. 2 రోజుల నుంచి ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాం మేము వీధుల్లో. కానీ సిటీలో తిరగాలంటే చాలా భయం. ఇప్పటికే చాలాసార్లు పోలీస్ స్టేషన్ వేసారు, బిజినెస్ చాలాసార్లు వేశారు. కానీ మంచిగా దేవుడు వాళ్ళకి దయ చూపిస్తాడు, కూర్చోబెడతారు, మంచిగా టీలు కాఫీలు ఇస్తారు. వాళ్ళకి ఇచ్చి ఏం చేస్తారు? 5 గంటలకు వదులుతారేమో అంటారు, 5 గంటలకి. కానీ వదలకుండా వస్తారు. కానీ దేవుడే వాళ్ళకి. కనుక దేవుడి తన బిడ్డలకు ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. మన పని ఏంటంటే దుష్ట దినాల్లో, ఆఖరి దినాల్లో మరి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీగా సద్వినియోగం చేసుకుని అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఏమంట, మనము దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయగా సద్వినియోగం చేసుకుని. దినాలు చెడ్డవి కనుక బిడ్డ కొట్టాడరా అంటే కొట్లాడాలా? నీకంటే నేను ఎక్కువ, నేను తక్కువ, నేను ఇట్లా, నువ్వు ఇట్లా, అట్లా చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. దానికి ఏం చేయాలి? రోధించేవారిగా ఉంది. అదే ఇక్కడ మనం చూసి ఏంటంటమ్మా, మళ్ళీ చదువుతా చూడండి. సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనండి. ఇంతమందిలో ఎంతమందిని కనుగొనాలా? మేము ఎవరిని కనుగొనాలా? ఎవరు చేస్తున్నారో రోదన, ఎవరు వినిపిస్తున్నారో దేవుని సన్నిధిలో, ఎవరు కన్నీళ్ళు కారుస్తున్నారో మనకు తెలుసు కదా. యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నీ మీద ఉంది, నా మీద ఉంది, లోకమంతా కూడా దేవుని దృష్టి. ఆయనకు తెలుసు కనుక ఏం చేయాలంటే మనం కూడా ఆ జాబితాలోకే రావాలి. ఏ జాబితాలోకి? రోదన చేసే స్త్రీల జాబితా. కనుక ఏం చేయాలంట? రోదన చేసే స్త్రీల జాబితాలోనికి రావాలి. ఎంతమంది వస్తారు చెప్పండి? అంటే మేము కూడా రోదన చేసే స్త్రీల జాబితాలోకి వస్తాం. ఈ రోజు నుంచి సువార్త అయిపోయింది, రేపు కూడా పెట్టారు మా నాన్నగారు, అన్నగారు. కనుక రేపు కూడా చేయాలి మనం. కనుక చేసి మేము వెళ్ళిపోతాం. మీరేం చేయాలి? సంఘంలో బిడ్డలు ఏం చేయాలి? రోదన చేయాలి. కొన్ని ఆత్మలను తీసుకురా ప్రభా దేవుడికి, ఇంటికి వారందరినీ సమకూర్చు ప్రభా, వారిని రక్షించు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నట్టుగా జనములతో ఆయన జీవిస్తాడు. చూడండి, ఉట్టు రోదన చేస్తారు కొంతమంది, రాకపోయినా ఏడ్చినట్టు చేస్తారు కదా. అది ఉత్తుత్తి ఏడుపు, తప్పు దాటి కూడా పైకి వెళ్ళదు కదా. ఎట్లా రావాలా? వాళ్ళు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తాం మనం ఇంట్లో? ఒక్కవారిని బాగలేకపోతే ఎట్లా ఏడుస్తాం? పొద్దున ఒక ఇంటికి వెళ్ళినాం, క్యాన్సర్ అంట పాపం, ఎంతవరకు చెప్పలే, అందరూ ఏడుపుకోవాలే. కానీ ఆమెకు మాత్రం తెలియదు క్యాన్సర్. నేను కూడా తెలియనంటే ఆమెతో మాట్లాడి ప్రార్థన చేసి వాక్యం చెప్తే ఏడ్చేదల్లా మానేసి ఎట్లా పెట్టుకుంది మొహమో? సంతోషము. అమ్మ నువ్వు చచ్చిపోయినా బతికినా, నేను చచ్చిపోయినా బతికినా ఎవరి కొరకమ్మా? దేవుని కొరకే మనం ఉండాలమ్మా. ఆయన తగిన సమయంలో మనల్ని తీసేసుకుంటాడు. ఆయన చిత్తం లేకపోతే ఒక తల వెంట్రుక కూడా మన తలలో నుంచి ఊడిపోతుంది. కనుక మన మరణం ఎప్పుడో తెలియదు కనుక మనం సిద్ధంగా ఉండాలమ్మా అని చెప్పినాడు. ఆమె చాలా సంతోషించారు, దేవుని వాక్యాన్ని
అంగీకరించాలి. కనుక మరి మనం ఏం చేయాలంటమ్మా? చచ్చిపోయినట్టు ఏడ్చినట్టుగా కాకుండా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఈ రోదన చేసే స్త్రీలలో మరి బైబిల్లో ఒక స్త్రీని చూసుకుంటాం. ఎవరు స్త్రీ అంటే హన్నా. హన్నా ఏం చేస్తుంది? రోధిస్తూ ఉంది. దేవుడు శిలో మందిరానికి వెళ్ళి తాను ప్రభు సన్నిధిలో కుమ్మరించకుండా ఉంది. దుఃఖాక్రాంతురాలై ఉందని దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. అయితే ఏమనుకుంటున్నాడమ్మా? అమ్మో మంత్రాలైపోయి అంతకాలం ఉండవులే అంటున్నాడు. ఈ దాసురాలైపోయినాడు పనికి మానదానిగా. కనుక రోదన అంటే అది. కొన్నిసార్లు అంట రోదన చేసేవాళ్ళని పిలుచుకొని వస్తారంట బయట నుంచి. ఎవరో చచ్చిపోతేనంట, నీకు తెలుసో తెలియదు, నేను కూడా విన్నా చూసేవాడు. అదిగో పాప కూడా విని కనుక తీసుకొస్తారంటే నేను అనుకునేది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దుఃఖం రాని వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు రా బాబు అనుకునేది. ఒకరోజు ఒక మందిరానికి వెళ్ళిన స్పెషల్ మీటింగ్ కదా, అక్కడ పక్కన ఒక ఆయన చనిపోయినాడు. చనిపోతే అందరూ వెళ్ళిపోయారు. మీటింగ్ అయిపోయాక ఏడుపులు ఏమడుతున్నాయి. ఒక 10 మంది దాకా కూర్చున్నారు. ఏడుస్తున్నారు. నేను అన్నాను పక్క సిస్టర్ తోటి, వాళ్ళందరూ ఏమైతారు అంతగా ఏడుస్తున్నారంటే వాళ్ళందరినీ ఏడవనికి పిలుచుకొచ్చారంట. నీకేం బాధ అయింది నాయనో, ఎందుకు వచ్చింది నాయన, కాలం చేసావు, ఇంకెందుకు అడుగుతున్నారు. ఇంకా ఆ ఏడుపులు మనకు కనుక ఈ ఏడుపులన్నీ అడుగుతారు. అట్లాంటి ఏడుపు కాదంట మనది, అట్లాంటి రోదన కాదు. దేవుని వాక్యంలో ఏముందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మైనటువంటి మారు మనసును కనుక దైవ చిత్తానుసారంగా మనం రోధిస్తే కొన్ని ఆత్మలను ఎక్కడికి తీసుకొస్తామమ్మా? దేవునికి తీసుకొస్తాం. అందుకే ప్రభు మన వాగ్దానం ఇచ్చిన ఏమంట, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషుల పట్టుదారులుగా చేస్తానంటున్నాడు. మేమే మనం సువార్త చేసేది, ఈ సంఘం అంతా చేయాలి, పోవాలి, ఇల్లు దర్శించాలి, మనుషుల్ని పట్టుకోవాలి. మనుషులు ఎట్లా పట్టుకుంటాం చెప్పండి? గాలం వేసి పట్టుకుంటామా? గాలం వేస్తే పడతారా? గాలంలో ఎన్ని పని గాలాలు వేసినా పడరు మనుషులు. అలాగనే ఉపాయాలు తెలుసు. కనుక మనకే ఆ కుయుక్తులన్నీ మనకే నక్క కుయుక్తు. ఆ నక్క చేసింది చూడు. నక్క పని ఏంటంట? ఏం పని చేసింది? నక్క చెరువులో నీళ్ళు తాగుదామని వచ్చిందంట. తెలుసా? నీళ్ళు తాగుదామని వస్తే గుట్టు 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 మింగుతుందంట. అక్కడ వచ్చి గమ్మును పట్టుకుందంట. కాళ్ళు పట్టుకుంటే వారికి ముసలొచ్చి పట్టుకుందని అనుకొని నక్క తెలివి ఏంటంటే నక్క జిత్తులు అది అందంట. అర్రే ముసలి బావా, ఎంత పని చేస్తుంది నువ్వు, నన్ను పట్టుకున్నావు, నీకేమొస్తుంది? నాకు గుండెకాయ నేను చెట్టుకు తగిలించి వచ్చిన. దాని గుండెకాయ చెట్టుకు తగిలితే బతుకుతుంది. నా గుండెకాయ చెట్టుకు తగిలించి వచ్చిన నువ్వేంటి నన్ను పట్టుకుంటుంది? నీకేమన్నా వస్తుందా నన్ను పట్టుకుంటే? 5 నిమిషాలు అది ముసలి బావా, నీకు నా గుండెకాయ తెచ్చి చెట్టు. సరే వదిలిందండి. ఇది తెలివిలేదు, ఎక్కడో తెలియలేదు. ఏం చేసింది? వదిలేసింది. కాలంలోగానే దుప్పున ఒక్క దుక్కు దుక్కిందంట పైకి. ఏం చేసింది? కోపం ముసల్దానా, గుండెకాయ సత్యనేమో, గుండెకాయ చెట్టుకింటే మేము బతుకుతానే, ఇవి ఎట్టున్నా మేము వదిలిపోయి. అది నక్క జిత్తులు అంటే అది. కనుక ఆ జిత్తుల్లాగా ఉండకూడదు. మనము ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా అట్లా ఉండకూడదు. ప్రతి చోట ఎట్లుండాలమ్మా? సాక్షిగా ఉండాలి. అదే పాట. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ. కనుక రోదన
చేయు స్త్రీలను ఏం చేయాలంట? కనుగొనండి, పిలవండి. కనుక రోదన చేయు స్త్రీల జాబితాలో ఎవరిని చూసినాం మనము? అన్నది చూసినాము. అన్నలో 10 మంచి గుణ లక్షణాలు చూడొచ్చు, కానీ చూడమన్నాడు. మీరు కూడా ధ్యానిస్తే 10 వారు అంతకంటే ఎక్కువ చూస్తారు. కనుక మొట్టమొదటిగా ఏం చేసి